ఒకటి మాత్రం చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ఎంత పెద్దోళ్ళైనా వేల కోట్ల అధిపతి అయినా వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నాం, నువ్వు దూసినా కత్తే, మేము దూసినా కత్తే, గుర్తుపెట్టుకో. నీకు కూడా దిగద్ది, మాకు దిగింది, మీకు కూడా దింపే శక్తి మాలో ఉందని చెప్తా ఉన్నాం. డబ్బు ఒకటే కాపాడద్ది, డబ్బు ఎలా ఇస్తా ఉంటా. మీరు డబ్బు ఇచ్చి మనుషులను కొనుక్కోవచ్చేమో, అభిమానంతో మనుషులను కొనుక్కోగలం. అభిమానంతో మనుషులు నిలబడే శక్తి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, ప్రసన్నానికి ఉంది, ఆ కుటుంబానికి ఉంది. మామూలుగా కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు చూసాం, అక్రమ కేసులు చూసాం, దొంగ కేసులు చూసాం. కానీ ఈరోజు నెల్లూరు జిల్లాలో రాజకీయం పుట్టిన దగ్గర నుంచి చూస్తే మూడు పెద్ద కుటుంబాలు ఉంటాయి. దాంట్లో నల్లపరెడ్డి కుటుంబం అనేది ఒక చరిత్ర గల రాజకీయ కుటుంబం. దాదాపు 6-7 దశాబ్దాల రాజకీయ చరిత్ర గల కుటుంబం నల్లపరెడ్డి గారి కుటుంబం. ఈరోజు రాజకీయాలలో విమర్శలు చేసుకుంటాం, ఘాటు విమర్శలు చేసుకుంటాం. కానీ నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పుడూ కూడా ఇట్లాంటి దారుణం, అరాచకం. ఈరోజు ప్రసన్న ఈరోజు ఒక కార్యక్రమం జరిగితే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఒక ప్రోగ్రాం జరిగితే 3 రోజుల క్రితం ఏదైతే శాసనసభ్యురాలు ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ పర్సంటేజ్ల ప్రసన్ననని రకరకాలుగా ఊగిపోతూ మాట్లాడిన దానికి ఈరోజు ధీటైన కౌంటర్ ఇవ్వడం జరిగింది. అవసరమైతే నీకు అవసరం చేత కాకపోతే కౌంటర్ ఇవ్వు, లేకపోతే ఈరోజు ప్రసన్న నిజాలు చెప్పాడనే భయమా తెలియదు. కానీ ఈరోజు దాదాపు ఒక 60-70 మంది పైగా, ఇంకా తెలియదు సంఖ్య ఎంత ఉందో తెలియదు, కానీ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పడం 60-70 అంటే 100 మంది అని ఈరోజు ఇల్లు చూస్తూ ఉన్నారు. మీరు ఏ విధంగా ధ్వంసం చేశారు. అన్నిటికన్నా దారుణమైంది ఏంటంటే, ఇంట్లో ప్రసన్న లేని సమయంలో ఏదైతే పెద్దోళ్ళు ఉన్నారు ఈరోజు ఉంటే అది కూడా లెక్క చేయకుండా ఈరోజు 60-70 మంది వచ్చి ఇల్లుని ధ్వంసం చేసి, ఒకవేళ నిజంగా ప్రసన్న ఉండుంటే ఈరోజు ఆయన నిజంగా ఏమి జరుగున్నా కూడా తెలియని పరిస్థితులు. ఎందుకంటే ఎవరైనా సాయంకాలం పూటలో 8 గంటలు 9 గంటలు ఎవరు ఉంటారు? ప్రసన్న ఉంటాడు, వాళ్ళు కొడుకుని ఉంటాడు. ఈరోజు 70 మంది వచ్చి ఇల్లును ధ్వంసం చేయటమే కాకుండా దేనికని ఇంతమంది వచ్చారు? ఒకటి, ఏమన్నా ప్రసన్నని హతమార్చాలనే, ప్రసన్న మీద ఏదో ఒక కుట్రతో ఈరోజు ప్రసన్న చెప్పడం రైట్. ఒక అనుమానాలు ఉన్నాయి, నెల్లూరు జిల్లాలో ఒక అనుమానాలు ఉన్నాయి, రకరకాల అనుమానాలు ఉన్నాయి వాళ్ళ మీద. దానికి సంబంధించి జాగ్రత్త పడమని చెప్పాడు. దానికి సంబంధించి మీరు లేదంటే విమర్శలు చేసుకోండి, ఏవైనా ఘాటుగా చేయండి. కానీ ఇట్లాంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేత కాదు, లేకపోతే ప్రసన్నానికి అనుచరవర్గం లేక కాదు. ఈరోజు కోవూరు నియోజకవర్గంలోనే కాదు, జిల్లా మొత్తం కూడా ఆ కుటుంబానికి అభిమానులు ఉన్నారు. ఆ కుటుంబానికి ఏదైనా సరే అవసరమైతే ఎంత దూరం ఉండి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు ఉన్నారు. ఒక 40 మందో 50 మందినో 100 మందో తాగి ఇంటి మీదకి వచ్చి ఈరోజు మీరు చేసిన దౌర్జన్యం ఈరోజు రాష్ట్రం అంతా చూస్తూ ఉంది, నెల్లూరు జిల్లా చూస్తూ ఉంది. ఈరోజు ఎప్పుడు ఇట్లాంటిది ఎక్కడైనా నేను పత్రికా వాళ్ళని కానీ నెల్లూరు నగర జిల్లా ప్రజలను అడుగుతా ఉన్నా, 80 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత ఇట్లాంటి ఘటన నెల్లూరు జిల్లా చరిత్రలో, నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్రంలో 10 సార్లు పైన శాసనసభ్యులుగా ఉన్న కుటుంబంలో నుంచి మాజీ మంత్రులుగా పనిచేసిన కుటుంబానికి ఎవరైనా చిన్న దాడులు జరుగుతుంటాయి. కానీ ఒక ఇంటికి వెళ్ళి ఈ విధంగా చేసిన సంఘటన నాకు తెలిసి ఇది ఒక్కటే ఉంటుందని మాత్రమే తెలియజేస్తా ఉన్నాం. అంటే దీని వెనక ఏదైనా ఉందా అంటే ఉందని నేను అంటాంలే. ఇవన్నీ కూడా పోలీసు విచారణలో తెలుస్తాయి. వేమిరెడ్డి కుటుంబీకులు దంపతులైతే అధికారులకి నా సమక్షంలోనే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ దాడులు మా వాళ్ళెవరూ చేయలేదు, మా పార్టీకి, మా కూటమికి, మా కార్యకర్తలకు ఎలాంటి సంబంధం లేదు. ఎవరి దాడి చేసినా ఉపేక్షించవద్దు, కఠిన చర్యలు తీసుకోండి, అసలు ఈ దాడి ఎలా జరిగిందో నిర్ధారించండి అని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. పోలీసులు విచారణ చేస్తున్నారు. పోలీసు విచారణలో తేల్తాయి. పోలీసు విచారణలో తేలినప్పుడు ఖచ్చితంగా ఎవరు దాడులు పాల్పడినా చట్టం చేసుకోబోతుంది, ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తుంది. దానికి పాపం గత రాత్రి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది, మహానాయకులు, పెద్ద నాయకులు చాలామంది వచ్చి రకరకాల భాష మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అంటున్నారు. అయ్యా మీరు చెప్పటం కాదు, మేము కూడా చెప్తున్నాం.
తెలుగుదేశం పార్టీ కూటమికి దాడులకి సంబంధం లేదు. కడుపు రగిలి అభిమానులు చేశారా, మరొకరు చేశారా పోలీసు విచారణ తేల్తాయి. పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు తెలుగుదేశం పార్టీ అధిష్టానం కానీ లేదా ముఖ్యమంత్రి గారి కార్యాలయం కానీ వేమిరెడ్డి గారు వారి సతీమణి ప్రశాంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు. మీరు దీన్ని ఎత్తి మా రీతి రుద్దాలనుకుంటున్నారు. సరే, నిజాలు నిలకడ మీద తెలుస్తాయి, ఏమి తొందర లేదు, తెలుస్తాయి. దీనికి ఏం జరిగిందనేది తెలుస్తుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను కోరేది ఏమిటంటే వినయపూర్వకంగా అభ్యర్థన, హంబుల్ రిక్వెస్ట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో ఉండే నాయకులారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉండే నాయకులారా, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అందరినీ వినయపూర్వకంగా ఈ విషయంలో నేను అభ్యర్థించేది ఏమిటంటే నిన్నటి రోజున కోవూరులో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని విమర్శిస్తూ మాట్లాడినటువంటి వీడియోలు మీరు మీ కుటుంబ సభ్యులకు కానీ మీ శ్రేయోభిలాషులకు కానీ ఎవరికైనా చూపించండి. ఏ ఒక్కరైనా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విమర్శల్ని సమర్థిస్తారేమో మీరే విచారణ చేసుకోండి. ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకుని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, వారి సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి బహిరంగ క్షమాపణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, అలా చెప్పకుంటే చెప్పాల్సిన చోట ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారని కోరుకుంటూ చిట్ట చివరి మాట, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎన్నికల 15 రోజుల ముందు, అంటే నామినేషన్ల 15 రోజుల ముందు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ప్రత్యేకంగా తీసుకెళ్ళి పూజలు చేయించి పార్వతీ పరమేశ్వర్లు అన్నవే, పార్వతీ పరమేశ్వర్లను కీర్తించేవే, మీ పార్టీలో ఉన్నప్పుడు పార్వతీ పరమేశ్వర్లు అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఇప్పుడు మీకు మరో రకంగా కనపడుతూ ఉన్నారా?